ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో మీ అందరికి చూపిస్తాను. ఒకసారి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఒక కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని, మాకు పావు ఉంది, పావుతోనే వేసుకుంటాను నేను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, క్యాబేజీ, క్యాప్సికమ్ వేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది. మా చిన్నోడి కోసం అని చెప్పేసి నేను చేస్తున్నా. చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. మా ఆయనకి నేను చేసే ఫ్రైడ్ రైస్ అంటే చాలా ఇష్టం. మీ వాళ్ళు కూడా ఇలానే అడిగి మరీ చేయించుకుంటారా, లేదంటే మీరే ఇష్టం కొద్దీ వాళ్ళకి చేసి ఇస్తారా? కామెంట్ బాక్స్లో నాకు చెప్పండి. రిప్లై కంపల్సరీగా ఇస్తాను. మరి మీరు ఎలాగో చేస్తారో, మీ స్టైల్ ఏంటో చెప్పండి కామెంట్ బాక్స్లో. చాలా బాగుంటుంది. ఈ మంచిగా ఫ్రై ఇవ్వనివ్వాలి. చూడండి ఎలా ఉన్నా. క్యాబేజీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. క్యాబేజీ, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు మంచిగా వేగనిద్దాము. దానికంటే ముందు రైస్ని దాంట్లో కొంచెం కారం, సాల్ట్ వేసుకొని పెట్టుకున్నాను. నేనైతే అలాగే చేస్తాను. మీరైతే వైట్ రైస్గా వేస్తారా? కొంచెం కారం ఏమైనా మీరు కలుపుకుంటారా? నాకు చెప్పండి. మనం చేసే కొన్ని డిఫరెంట్గా ఉంటాయి కదా, అందరూ ఒకటేలాగా చేయలేరు కాబట్టి నేనైతే ఇలాగ చేస్తా. మీరు చేసే విధానం కూడా నాకు చెప్పండి ఎట్లా ఉంటుందో. నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తానండి. ఇప్పుడు ఆనియన్స్ ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యాయి. నేనైతే ఇట్లాగే మంచిగా ఫ్రై చేసుకుంటాను. ఇప్పుడు కొంచెం ఇందులో మసాలా, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం ఎక్కువనే తింటాం మేము. ఉప్పు ఎంత వేసినా మా ఆయనకి మా పిల్లలకి సరిపోవాలి కదా. మీరు కూడా ఇలాగే తింటారా? ఎక్కువనే కొంచెం తక్కువ తింటారా? కామెంట్ చేయండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1 లేదా 2 ఎగ్స్, ఇప్పుడు అవైలబుల్ అయితే 1 ఎగ్గే ఉంది. నేను నార్మల్గా చేస్తున్నా. ఇప్పుడు మా దగ్గర వర్షం వస్తుంది. ఏదైనా స్పైసీగా తినాలనిపించి నేను ఇప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నా. మీరు కూడా ఇలాగే చేస్తారు? మీరు కూడా వర్షం వచ్చినప్పుడు ఇలాగే చేస్తారా, లేదంటే వేరే ఏమైనా చేసుకుంటారా? మీరు కామెంట్ బాక్స్లో నాకు చెప్పండి. ఇందులో ఎగ్ వేసుకుంటున్నాను. ఎగ్ వేసుకుందా. ఇప్పుడు ఎగ్ని కొంచెం ఎక్కువగా కలపకుండా నార్మల్గా ఇట్లా చిన్న చిన్న పీసులు టైప్లో చేసుకుంటున్నా. ఒక 2 మినిట్స్ ఉంచాలి, లేదంటే పీసులు ఫుల్గా చిన్నగా ముక్కలు అయిపోతాయి. మీరు ఫస్ట్ ఎగ్ ఫ్రై చేసుకున్న తర్వాత వేసుకుంటారా, లేదంటే నాలాగా ఇట్లా? నేనైతే ఇవన్నీ ఫ్రై అయిన తర్వాతనే వేసుకుంటా, లేదంటే పచ్చిగా అంత తినాలనిపించదు. ఇందులో కొంచెం కారం వేసుకుంటా నేను, ఎక్కువ స్పైసీగా ఉండాలని. ఎక్కువ కారం తింటాం మేము. మీరు కూడా ఇలాగే తింటారా లేదా? కామెంట్ బాక్స్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లైట్గా కారం వేసుకుంటున్నా. ఫుల్గా కారం ఉంటుంది. మీకు స్పైసీ ఇష్టమా, నార్మల్ స్పైసీ ఇష్టమా చెప్పండి. మీరైతే ఫ్రైడ్ రైస్ చేసినప్పుడు ఎన్ని ఎగ్స్తోని చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే నార్మల్గా ఉండేది మా ఇంట్లో అవైలబుల్ ఉంటే 2 నుంచి 3 లోపు చేస్తా.
నార్మల్గా ఇప్పుడైతే ఒకటే ఉంది, మా ఆయన నిన్నే తీసుకొచ్చారు. కానీ మార్నింగ్ ఎగ్ కర్రీ చేస్తున్నా కాబట్టి ఇప్పుడైతే నేను ఇదే చేస్తున్నా. ఒకటే ఎగ్ మిగిలింది. ఇప్పుడు రైస్ చేసుకుంటున్నా. నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీరు ఎప్పుడెప్పుడైనా చేసుకుంటారా, లేదంటే మీకు నచ్చినప్పుడు ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు చేసుకుంటారా? కామెంట్ చేసి చెప్పండి. చూడండి, ఇట్లా కలుపుకుంటున్నా నేనైతే. మీరు బయట దొరికే బాటిల్లో చేసుకుంటారా, ఎక్కువ ఇంట్లోనే చేసుకుంటారా వంటలు? చెప్పండి నాకు. నేనైతే ఎక్కువ వెళ్ళను బయటికి. ఎప్పుడైనా మా ఆయన వెళ్దామంటేనే వెళ్తాను. ఎక్కువ శాతం మీదైతే నేను ఫ్రైడ్ రైస్ ఇంట్లోనే తింటాను. బయట ఫుడ్ అంత మంచిది కాదు కదా, అందుకోసం అని చెప్పి. చూడండి, ఫ్రైడ్ రైస్ కంప్లీట్ అయిపోయిందండి. ఫ్రైడ్ రైసు నేను చేసే ఫ్రైడ్ రైస్ అయితే ఇలాగే సింపుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కంప్లీట్ అండి ఫ్రైడ్ రైసు. బాయ్ ఫ్రెండ్స్.